హాయ్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది ఒక జర్దోసి హైట్ లోడింగ్ యొక్క ట్రిక్తో సహా పూర్తి వివరాలతో సహా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ చివరి దాకా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వర్క్ అంతా నేను అవుట్లైన్ కుట్టాను. అవుట్లైన్ కుట్టిన తర్వాత అసలైన వర్క్ అనేది లోడింగ్ అనేది హైట్ లోడింగ్ అనేది వస్తుంది. ఆ హైట్ లోడింగ్ అనేది చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ అనేది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇది సేమ్ రావాలనుకుంటే మీరు ఈ కాటన్ దారంతో ఇలా జర్దోసి అనేది ముందు ఒక లైన్ అనేది ఇలా కుట్టాలి. ఇది హైట్ జర్దోసి. ఈ జర్దోసి కుట్టిన తర్వాత హైట్ లోడింగ్ అనేది మెయిన్ అన్నమాట. ఇది మెయిన్ ట్రిక్ అనేది మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. జర్దోసి గురించి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా అనేది మొదలుపెట్టి స్టార్టింగ్ అనేది ఇలా ఇటు నుంచి మొదలుపెట్టిన తర్వాత ఇలా కుట్టు వేసిన తర్వాత ఇక్కడ ఒక 2 కుట్లు వేసిన తర్వాత ఏం చేయాలంటే, సేమ్ అనేది ఇలాగే ఈ హైట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి చివరి దాకా. ఇక్కడ 1-2 కుట్లు అనేది వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ అనేది మరొకటి అనేది 1-2 కుట్లు వేయాలి. ఇలా హైట్ లోడింగ్ అనేది ఏంటంటే, మీకు కరెక్ట్గా అది ఎంత హైట్ వచ్చిద్దో మీరే చూస్తారు. కానీ నార్మల్గా పచ్చి లోడింగ్ అనేది వేసేస్తాం, డైరెక్ట్గా వేసేస్తాం లోడింగ్స్ అనేవి. కానీ కింద అనేది జర్దోసి ఒక హైట్ పెట్టామన్నమాట. చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా దగ్గరగా ఇలా 2 కుట్లు వేసిన తర్వాత మరొకటి అనేది లోపలికి వెళ్ళి 2 కుట్లు వేసి మళ్ళీ ఒక జర్దోసి అనేది ఇలా వదిలి ఇలా అనేది కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే ఇంకో స్టిచ్ అనేది వేయాలి. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా 2 స్టిచెస్ అనేవి వేయాలి. వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా చేసుకుంటూ ఇలా రావాలి. 1-2 నొక్కాలి. నొక్కిన తర్వాత అంటే కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది మళ్ళీ 2 కుట్లు ఇలా కుట్టాలి. ఇలా అనేది హైట్ అనేది వచ్చింది చూసారా. ఇప్పుడు చిన్న జర్దోసి ముక్కలు అనేవి సైజ్ అనేవి తగ్గించుకోవాలి ఇక్కడ చివర్లో, అంతే. చూడండి ఇలా అనేది వచ్చిన తర్వాత ఇక్కడ అనేది 2 కుట్లు వేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే, ఇక్కడ అనేది స్టిచ్ అనేది వేసిన తర్వాత మరొకటి అనేది లాస్ట్గా వేసేస్తే ఆ ముక్కతో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అన్నమాట. ముందు నుంచి ఇక స్టార్టింగ్ నుంచి ఇలా మొదలుపెట్టి ఇలా మీరు ఈ జర్దోసి అనేది కుట్టుకుంటూ వెళ్తే ఇలా వెళ్ళిపోండి. డైరెక్ట్గా ముడి వేయాల్సిన అవసరంలా. ఇలా డైరెక్ట్గా ఇలా కుట్టు అనేది వేసుకుంటూ చేయింది. దాని పక్కన అనేది ఇలా కుట్టు అనేది వేసి ఇలా దారం అనేది ఇలా వదలండి. వదిలిన తర్వాత ఇప్పుడు ముక్కలు తీసుకోండి. చూడండి ఇలా ముక్కలు అనేవి తీసుకుని ఇలా నీట్గా ఇలా పైకి అనేది ఇలా వేసుకుంటూ ఇక్కడ అనేది 2 కుట్లు అనేది వేసి ఇలా అనేది ఇలా అయినా పైనుంచి అయినా వేసుకోవాలి. లేదంటే కింద నుంచి మీకు అనుకూలంగా అనిపిస్తే, అంటే కింద అంటే ఎలా అంటే చూడండి, మళ్ళీ విప్పి చూపిస్తున్నాను చూడండి. మీకు పైనుంచి అయితే ప్రాబ్లం అయితే లేకుండా వేసుకోండి. కాదు మనం కింద నుంచి వెళ్దాం అనుకుంటే ఇలా అనేది ఓపెన్ చేసేసి పైనుంచి వెళ్ళారు కదా, ఇప్పుడు కింద ఇలా చూసారా, ఈ క్రాస్ అనేది ఈ కింద నుంచి క్రాస్ అనేది వెళ్ళాలనుకుంటే కూడా మీరు నీట్గా ప్రతి ముక్క కూడా ఇలా తీసుకుంటూ ఈ క్రాస్ అనేది ఇలా లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇలా కూడా మీకు అనుకూలంగా ఉంటే ఇలా కూడా వేసుకోండి. ఇలా కింద నుంచి ఇలా వెళ్ళడం వల్ల కూడా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. కొందరికి అలవాటు ఉంటుంది పైనుంచి వేద్దామని చెప్పి పైనుంచి వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. కాదు కింద నుంచి మనకు అనుకూలంగా ఉందంటే ఇలాగే కింద నుంచి ఇలా అనేది జర్దోసి అనేది ఇలా వేసిన తర్వాత కిందకి ఇలా 2 కుట్లు వేసిన తర్వాత మరొకటి అనేది దాని లోపలికి 2 కుట్లు వేసి మళ్ళీ ఇలా వదిలేసి 1-2 కుట్లు మళ్ళీ లోపలికి అనేది వెళ్ళిన తర్వాత ఇలా 1-2 అలా అనేది నీట్గా ఇలా లోడింగ్ అనేది చేసేసిన తర్వాత మరొకటి అనేది ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత 2 కుట్లు వేసి దారం ఇలా పైకి వదిలిన తర్వాత దీంట్లో నుంచి సూదిలోకి ముక్కలు అనేవి జర్దోసి వేసుకోవాలి. చూడండి ఇలా అనేది ముక్క తీసుకుని ఈ చివరి దాకా 1-2 కుట్లు వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి 1-2 కుట్లు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి. వేసేయంగానే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూసారా. ఇలా అనేది హైట్ లోడింగ్ అనేది ఈ 2 వచ్చేసాయి. ఇలాగే ఇది కూడా చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి ఈ లోడింగ్ అనేది జర్దోసి ఇది హైట్గా అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఏంటంటే, ఇలా అనేది జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకుని మీరు జర్కన్ కోసం ఒక రౌండ్ అనేది కుట్టేయండి. ఇది చాలా చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసేవచ్చు మీరు. ఇది నేను చెప్పినట్లుగా చేస్తే ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి జర్దోసితో రింగ్ ఏదైతే జర్కన్ అనేది అంటించుకోవడానికి ఒక రింగ్ అనేది తయారు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ముడి వేసేయండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్
చూడండి ఈ ఫ్లవర్ అనేది ఏంటంటే ఈ ఫ్లవర్ పైన ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే రెండు బీడ్స్ అనేవి వైట్ పూస అనేది ముత్యం అనేది అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలా అనేది 1-2 కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ ముత్యం అనేది వదిలిన తర్వాత 2 బీడ్స్ అనేవి వదిలి ఇలా అనేది కుట్టు అనేది ఇక్కడ వేసుకుని మరొకటి అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఒక ముత్యం అనేది వదిలిన తర్వాత ఇలా అనేది 2 బీడ్స్ అనేవి ఇలా వదిలేయాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూపిస్తా. ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలి. ఇలా వేసేస్తే ఈ మూడు అనేది ఇలా ప్రతిదీ కూడా చూడండి ఇలా మొదలైన తర్వాత ఇలా ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ బీడ్స్ అనేవి వేసేయాలి. ఇక్కడ చూడండి మరొకటి అనేది ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా పూసాకి మళ్ళీ కుట్టిన తర్వాత 2 బీడ్స్ అనేవి ఒకేసారి వేసేయండి. ఇలా అనేది కంటిన్యూగా మీరు ఇలా అన్ని చోట్ల ఇలా వర్క్ అంతా చేసేసిన తర్వాత ఇలా మూడు వచ్చేయాలి. ముందు పైన రావాలి సెంటర్ అనేది, తర్వాత అటు ఇటు అనేది వేయాలి. వేస్తే కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా అంతా చేసిన తర్వాత చూడండి. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చూడండి ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వర్క్ అనేది. ఇప్పుడు చూడండి అసలు రింగ్ నాట్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి జాగ్రత్తగా. చూడండి ఈ 5-10 దారాలు అనేవి తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఏంటంటే 1-2 ఇలా తిప్పిన తర్వాత సూది అనేది దాంట్లోకి ఇలా గుచ్చిన తర్వాత ఇలా అనేది రింగ్ నాట్ అనేది చూసారా ఒక సైజ్ అనేది రావాలి. ప్రతిదీ కూడా ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తేనే ఈ రింగ్ నాట్ అనేది కన్ఫామ్గా ఎలా ఉందో అలా అనేది వస్తుంది. ఇది చూడండి ఇక్కడ అనేది ఇలా తీసిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ అనేది గుచ్చిన తర్వాత మరొకసారి అనేది ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఆ సైజ్ అనేది రింగ్ నాట్లో ఏదైతే ఉందో ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఆ సైజ్ అనేది మీరు కరెక్ట్గా పట్టుకుని వేస్తే అది ఖచ్చితంగా ఫ్లవర్ అంతా వరకు చాలా చాలా నీట్గా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఇలా అనేది రింగ్ నాట్ అనేది కొంచెం పెద్దవి ఉన్నాయన్నమాట. చూసారు కదా ఇలా అనేవి కొంచెం పెద్ద రింగ్ నాట్స్ అనేవి రన్నింగ్ అవుతూ ఇలా ప్రతిదీ కూడా కార్నర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా సైజ్ అనేది ఇలా వేసిన తర్వాత నీట్గా ఇప్పుడు దీనికి మధ్యలో వేయాలి. దీని మధ్యలో అనేది రింగ్ నాట్ అనేది నీట్గా వేసుకోవాలి. చూడండి ఈ కార్నర్లో అనేది కంపల్సరీగా రింగ్ నాట్ అనేది వేయాలి. చూడండి ఇలా తిప్పిన తర్వాత ఇలా నీట్గా ప్రతి కార్నర్లో కూడా ఒక్కొక్కటి అనేది రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ చుట్టూ ఎన్ని కార్నర్స్ వచ్చాయో అన్ని కార్నర్స్ అనేవి అంటే కార్నర్లో వేసారు మీరు, కాకపోతే సెంటర్లో వేయాలి. ఈ రెండింటికి సెంటర్లో ఒక రింగ్ నాట్ అనేది వేసుకోవాలి. అంటే ఈ రెండింటికి మధ్యలో ఒకటి రావాలి. వచ్చిన తర్వాత ఇంకో రౌండ్ అనేది వస్తుంది. ఆ తర్వాత కంప్లీట్ అవుతుంది ఈ రింగ్ నాట్ అనేది. ఇది కంపల్సరీగా ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది మీ సైజ్ అనేది ఇలా చూసుకోవాలి. ఇలా సైజ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది మీరు ఇలా లాగినప్పుడు కరెక్ట్గా ఆ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలంటే 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ వర్క్ అనేది ఈ సైజు మార్చుకోవడం అనేది ఈ రింగ్ నాట్లో గ్రిప్ అనేది ఖచ్చితంగా రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా కార్నర్లో వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఆ రెండింటికి మధ్యలో అంటే ఇలా రౌండ్ అనేది ఇంకో రౌండ్ తిప్పితే ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు రింగ్ నాట్ అనేది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 2 రౌండ్లు అయిపోయాయి. 2 రౌండ్స్ అనేవి అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మధ్యలో వేయాలి. అంటే ఈ రెండింటికి మధ్యలో వేయాలి. ఈ ట్రిక్ అనేది చాలా అవసరం అన్నమాట. ఖచ్చితంగా మీరు ఇది పాయింట్ అనేది గ్రహిస్తే చాలు. ఇలా అనేది రెండింటికి మధ్యలో వేయాలి. వేస్తేనే అది పద్ధతిగా కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్గా ఫ్లవర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి వదిలేస్తున్నా. ఇలా అనేది సైజ్ అనేది చూసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదీ కూడా. ఈ రౌండ్ తిప్పేసిన తర్వాత ఫ్లవర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి మీకు ఎగ్జైటింగ్గా మీకు పూర్తిగా ఈ ఫ్లవర్ గురించి తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ ఏంటంటే ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. ఇప్పుడు రింగ్ నాట్స్లో ఏంటంటే మీకు ఇక్కడ గమ్ పెట్టి జర్కన్స్ అనేవి అంటించాలి. జస్ట్ ఒక జర్కన్ అనేది అంటించండి చాలు.
ఇది ఎలా అంటే జస్ట్ అనేది ఒక జర్కన్ ముక్క అనేది ఒక తీసుకుని ఒక జర్కన్ స్టోన్ అనేది ఇలా అనేది పైన ఇలా పెట్టేయండి చాలు. ఈ ఫ్లవర్లోకి ఇలా అనేది పెట్టేయాలి. ఈ పక్కన కూడా నేను పెట్టాను కదా, ఇలా కుట్టాను కదా, దీంట్లో కూడా గమ్ అనేది ఒక మోతాజులో అంటించిన తర్వాత ఇలా జర్కన్ స్టోన్స్ అనేవి ఒక్కొక్కటి అనేది నీట్గా ఇలా పెట్టేయండి. అప్పుడు లుక్ అనేది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ప్రతిది కూడా జర్కన్స్ అనేవి అంటించేశారనుకోండి, స్టోన్స్ అనేవి ఇవి ఇక తిరుగు ఉండదు, ఇక మాట్లాడే పని ఉండదు. కరెక్ట్గా మీకు ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత చూడండి, ఒకసారి చూపిస్తున్నా అండి. ఇది కంపల్సరీగా ఏంటంటే కాటన్ దారంతో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా అనేది ఇది కంపల్సరీగా ఈ వర్క్ అనేది కంప్లీట్ అవడానికి ఈ బీడ్స్ లోడింగ్ వేసిన తర్వాత, అంటే బీడ్స్ ఒక లైన్ వేసిన తర్వాత జర్దోసి లోడింగ్ అనేది కంపల్సరీ వేయాలి. ఆ రెండు వేసేస్తే ఇక పని అయిపోతుంది. ఇలా అనేది బీడ్స్ రెండుకి స్టిచ్ చేసినా పర్లేదు, ఒక్కొక్క దానికి కూడా కుట్టు అనేది వేసుకున్నా పర్లేదు. చూడండి జర్దోసి అనేది ఏంటంటే ఈ లోడ్ మరొకసారి ఇలా అనేది కుట్టు అనేది వేసేసిన తర్వాత ఇక్కడ అనేది 1 2 వేసిన తర్వాత దాని లోపల నుంచి ఇంకో 2 కుట్లు వేసి ఇలా 1 2 వేసిన తర్వాత ఇలా దాని లోపల నుంచి 1 2 కుట్లు వేసి జర్దోసి ముక్క అనేది ఇలా మీరు నీట్గా 1 2 స్టిచెస్ అనేవి వేసిన తర్వాత ఇలా జర్దోసి ముక్క ఇలా అనేది ఏంటంటే 2 కుట్లు కుట్టిన తర్వాత ఇక్కడ 2 కుట్లు కుట్టాలి. తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ జర్దోసి అనేది దెబ్బ తినకుండా నీట్గా చూసుకుని ఇలా 1 2 కుట్లు కుట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా కుట్టి ఇలా లోపల అనేది ఈ లోడింగ్ సన్న లోడింగ్ అనేది పేషిని అనేది వేసుకున్న తర్వాత కంప్లీట్గా ఇప్పుడు చూడండి ప్రతిదీ కూడా ఇలా 2 కుట్లు వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఇంకా 2 కుట్లు అనేవి ఇలా వెనకాల 2 కుట్లు వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయి మళ్ళీ 2 కుట్లు అని ఇలా తీసి ఇలా దారం పైకి తీసి ఇలా అనేది కుట్లు కుట్టిన తర్వాత లోపలికి ఇలా వెళ్ళి 2 కుట్లు కుట్టడం, జర్దోసి అనేది వదలడం ముక్క అనేది ఇలా సేమ్ సిచ్యువేషన్లో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది సన్న లోడింగ్ అనేది అయిపోతుంది జర్దోసిది. ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి డియర్ ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో ఇలా అనేది మీరు లోడింగ్ కూడా కింద వేసుకుంటే సేమ్ వర్క్ అనేది అయిపోతుంది. ఈ వర్క్ కూడా ఆ వర్క్ కూడా చూసారు కదా. ఈ డిజైన్ అనేది ఇలా ఈజీగా చేసుకోండి. హైట్ లోడింగ్ అనేది జర్దోసిది కంపల్సరీగా వేసుకోండి. ఈ లుక్ అనేది ఈ వర్క్ ఇదే అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి, పూర్తి వివరాలు తెలుస్తాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి 100% గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికి 13,000 మంది నేర్చుకుంటున్నారు. ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే బయట మీరు వేల రూపాయలు నష్టపోయి వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది,
అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి. మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్. ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో, ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు. ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్, ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి. ఈ డెమో నొక్కండి. ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి. స్టార్టింగ్గా ఈ ఒక్క వీడియో చూడండి చాలు, మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది. ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది, ఏ క్వాలిటీలో కావాలనేది. బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే, లేకపోతే ఏ క్వాలిటీ చూడండి. మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి. ఇలా హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.